మద్యం ఆదాయం పెంపుపై అధికార విపక్షాల మధ్య అసెంబ్లీలో మాటల తూటాలు పేలాయి. గత బడ్జెట్తో పోలిస్తే ఈసారి 12,000 కోట్ల ఆదాయం పెంచాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకోవడంపై బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. గులాబీ పాలనలోనే మద్యం ఆదాయం భారీగా పెరిగిందని మంత్రులు ఎదురు దాడి చేశారు. సంస్కరణలు తెచ్చి అబ్కారీ రాబడి పెంచుతామని స్పష్టం చేశారు. ఎక్సైజ్ లో అధ్యక్ష చాలా బాధాకరం. లాస్ట్ టైం ఏమో 38,000 కోట్ల ఆదాయాన్ని టార్గెట్ ఉండే 24-25. ఈ సంవత్సరం 50,000 కోట్ల ఆదాయం పెట్టుకున్నారు అధ్యక్ష. ఆదాయం టార్గెట్గా పెట్టుకున్నారు. అంటే 18,000 కోట్ల ఆదాయాన్ని పెంచాలా అని చెప్పి ఈ ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకున్నది. మేనిఫెస్టోలనేమో మేము బెల్ట్ షాపులు తీసేస్తామన్నారు. మరి ఇప్పుడు ఆదాయం పెరగాలంటే ఎక్కువ మంది అమ్మాలంటే ఎక్కువ షాపులు కావాలి. అంటే బెల్ట్ షాపులు మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టే అని చెప్పి నేను ఈ సందర్భంగా తమరి ద్వారా ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నా. కొత్త బ్రాండ్లు, కొత్త బీర్లు, కొత్త బార్లు, మరిన్ని బెల్ట్ షాపులు, ఇదేనా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీ, ప్రభుత్వం యొక్క పాలసీ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మొత్తం మీ ఆదాయం కోసం కుటుంబాలని ఛిద్రం చేస్తారా అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని అడదలుచుకున్నా అధ్యక్ష. చాలా సంతోషం. ఇప్పటికైనా బెల్ట్ షాపులు తీసుకొచ్చినాము, మేమే ప్రోత్సాహం చేసిన అని చెప్పిన ప్రశాంత్ రెడ్డి గారికి, ఆ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సంతోషం. బెల్ట్ షాపులకు సంబంధించి స్పష్టంగా కూడా మా వైఖరి, బెల్ట్ షాపులను ఎంకరేజ్ చేయం. ఆదాయం పెంచడానికి కేవలం రేట్లు పెంచడానికో లేకుంటే బెల్ట్ షాప్ పెంచడం కాదు అధ్యక్ష. లీకేజెస్ ఏదైనా డిపార్ట్మెంట్లో ఉంటే దాన్ని అరికట్టే కార్యక్రమం చేస్తామని చెప్పడానికే మేము ఆదాయం పెంచుతామని చెప్పాము. అనేక సందర్భాల్లో వారు పట్టుబడ్డది అధ్యక్ష. ఈరోజు వారు మాట్లాడుతారంటే దయ్యాలు వేదాలు పలికినట్టున్నాయి అధ్యక్ష. ఈరోజు శ్రీధర్ బాబు గారు చాలా చిలక పలుకులు పలికినారు సార్. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టు బెల్ట్ షాపుల్ని తీసేయండి. 12,000 కోట్లు అంటే మామూలు మాట కాదు సార్. 12,000 కోట్లు ఇవాళ పెంచాలా అనంటే ఎన్ని రేట్లు పెంచుతారు సార్? ఏం చేస్తారు సార్? ఏ పిలుపురేది ఉంటుంది సార్? అయితే ప్రజల్ని మందు ఎక్కువ తాగిపోయడం, లేకపోతే ప్రజల మీద భారం మోపడం, ఈ 2 విషయాలే మరి టార్గెట్గా పెట్టుకున్నారు. దయచేసి దీని మీద పునరాలోచించాలి. అసలు ఎక్సైజ్ ఆదాయానికి సంబంధించి పెంచింది ఎవరు అధ్యక్ష? 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సందర్భంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి ఎక్సైజ్ ఆదాయం ఆనాడు వస్తున్న ఆదాయం సుమారుగా 9,000 కోట్ల అధ్యక్ష. అదే 2023 డిసెంబర్ 6 నాటికి వాళ్ళ ప్రభుత్వ పరిపాలన దిగిపోయే నాటికి మొత్తం ఆదాయము 34,000 కోట్ల అధ్యక్ష. అంటే 9,000 నుంచి 35,000 కోట్ల రూపాయల ఎక్సైజ్ ఆదాయం అంటే అధ్యక్ష వాస్తవాలు వినాలా. 25,000 కోట్ల రూపాయల ఆదాయం పెంచింది ఎవరు? ఆదాయం యాక్చువల్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచలేదు, పెరగలేదు, ఇంకా కొంత తగ్గింది. మాట్లాడితే అర్థం ఉండాలి. ఉల్టా చోర్ కొత్వాల్ గుడ్డ అంటేనట్టుగా దొంగ అరిసినట్టుగా మాట్లాడితే ఏమైనా న్యాయం ఉంది అధ్యక్ష? ఇదే కాదు, ఏ అంశంలో కూడా వాస్తవాలు ఒకటి ఉంటా ఉన్నాయి, ప్రచారం ఇంకోటి చేస్తా ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటిది. నేను దీనిపైన రిప్లై ఇచ్చేటప్పుడు సభ్యులు అడిగిన ప్రతిదాని కూడా ఐ విల్ గివ్ ఫిట్టింగ్ రిప్లై. మీ ముఖం ఎక్కడ పెట్టుకుంటున్నప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే కొత్తగా ఎమ్మెల్యే మొదటిసారి వచ్చిండు సభకు, ఆ విధంగా మాట్లాడడం చూస్తే నిజంగా బాధేస్తుంది అధ్యక్ష. 10 ఏళ్ళ అధికారం ఉన్నది వాళ్ళే. ఇవాళ మా శ్రీధర్ బాబు గారు ఎలాంటి వ్యక్తో గౌరవ మంత్రి అందరికీ తెలుసు. ఆయన పట్టుకుని చిలక పలుకులు అంటున్నారు. ఎవరు మాట్లాడిన చిలక పలుకులు? ఎవరు? మీ మేనిఫెస్టో 2014 ఏం చెప్పిండ్రు? దళిత ముఖ్యమంత్రి చేయకుంటే ఏం చేసుకుంటా అన్నారు మీరు? అవి చిలక పలుకులు. మా శ్రీధర్ బాబు కాదు.